అండి నమస్తే, వెల్కమ్ టు రాణి ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో వాటర్ మెలన్తో టేస్టీగా ఇంకా హెల్తీగా జ్యూస్ ఇంకా ఐస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి. జనరల్లీ పిల్లలు ఫ్రూట్స్ అంటే ఇష్టపడరు కదండి, వాళ్ళకి ఇలా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దీంట్లో ఒక 2.5 కప్పుల వరకు వాటర్ మెలన్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు నల్లుప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలాని యాడ్ చేసుకోండి. మసాలా వేసుకోవడం వల్ల జ్యూస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పటిక పంచదారని ఇలా కాస్త క్రష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు దీనికి బదులుగా షుగర్ అయినా లేదా హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు. పటిక అనేది కడుపుకి చలవ చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ పటిక యూజ్ చేస్తున్నాను. అలాగే ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని పెట్టుకోండి. దీంతో పాటు ఒక 4 నుంచి 5 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని ఒక అరకప్పు వరకు చల్లని వాటర్ని యాడ్ చేసుకొని మిక్సింగ్ జార్కి మూత పెట్టి ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత బౌల్ పైన ఒక స్ట్రైనర్ని పెట్టి ఇలా జ్యూస్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోండి. ఇలా మొత్తాన్ని ఫిల్టర్ చేసుకున్నాక ఈ జ్యూస్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోవచ్చండి. లేదా ఇమీడియట్గా సర్వ్ చేసుకోవాలి అనుకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని సర్వింగ్ గ్లాస్లో వేసి సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సర్వ్ చేసుకునే ముందు కొన్ని కట్ చేసుకున్న వాటర్ మెలన్ పీసెస్ని యాడ్ చేసుకున్నానండి. దీని వల్ల జ్యూస్ తాగేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఐస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి కుల్ఫీ మౌల్డ్స్ అయినా, ఇలాంటి స్టీల్ గ్లాస్ అయినా, లేదా ఇంట్లో ఉండే డిస్పోజల్ టీ కప్స్ అయినా యూజ్ చేయండి. ఇలా కుల్ఫీ మౌల్డ్స్ ఇంకా నేను స్టీల్ గ్లాస్లో వేసి చూపిస్తున్నానండి. ఈ కుల్ఫీ మౌల్డ్స్లో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఇలా అన్నిట్లో యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక సిల్వర్ ఫాయిల్తో వ్రాప్ చేసుకొని సెక్యూర్ చేసుకోండి. ఇలా అన్నిటినీ సెక్యూర్ చేసుకున్నాక వీటిపైన నైఫ్తో సెంటర్కి ఒక ఘాటు పెట్టుకోండి. ఇలా ఘాటు పెట్టుకున్నాక ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇన్సర్ట్ చేసి డీప్ ఫ్రీజర్లో ఒక 2 నుంచి 3 గంటల పాటు డీప్ ఫ్రీజ్ చేసుకుంటే మీకు వాటర్ మెలన్ ఐస్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. నేను ఇక్కడ టోటల్గా 3 గంటల తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. చేతుల మధ్యలో పెట్టి ఇలా కొంచెం రబ్ చేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత వీటిని డీమాల్డ్ చేసుకుంటే ఈజీగా డీమాల్డ్ అవుతుందండి. డీమాల్డ్ చేసుకున్నాక సిల్వర్ ఫాయిల్ని సెపరేట్ చేసేయండి. ఇదే ప్రొసీజర్లో అన్నిటిని సెపరేట్ చేసుకోవాలండి. మరి చూసారు కదండి, టేస్టీగా వాటర్ మెలన్తో జ్యూస్ ఇంకా ఐస్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేసి చెప్పండి. మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.